ఇంకొకటి ఫుడ్ అనేది ఏం ఫుడ్ తీసుకునేది ఒకటి, ఏ విధంగా తీసుకునేది 2 రకాలు అవును ఉంటుంది. సార్. ఏ విధంగా తీసుకోవాలంటే యాక్చువల్గా బెల్లీలో 3 parts కేటాయించాలంటే 1 ఫర్ ఫుడ్, సాలిడ్ ఫుడ్ మనం ఏమైనా తీసుకుంటాం, ఇంకొక 1/3 వాటర్ కొరకు, డైజెషన్ కొరకు వాటర్ ఇమీడియట్లీ తర్వాత తీసుకోవాలి, ఇంకొక 1/3 ఖాళీగా ఉండాలండి, అది డైజెషన్కి. ఇప్పుడు మిక్సీలో ఫుల్ వేసి మిక్సీ పెడితే కాదు కదా, ఖాళీగా పెట్టాలి, ఒక 3/4 వేస్తేనే కదా. ఆ విధంగా తీసుకొని 3 times తీసుకుంటారండి మీల్స్. ఓకే. చాలామంది ఏంటంటే ఫుడ్ బాగున్నప్పుడు ఎక్కువ తీసుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళు ఏంటంటే లంచ్లో 2 to 3 వారు 1 to 2 లంచ్ తీసుకోవాలని తింటారు, ఆకలి కాకుండా తింటుంటారు. టైం మాత్రం మెయింటైన్ చేస్తారు. ఎవరో చెప్తారు కదా డాక్టర్లు, టైంకి తినాలని, టైంకి ఆకలి కాకుండా టైంకి తింటారు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ హెవీ తినేస్తారు. ఎప్పుడు కూడా అప్పుడు తినాలి, స్కిప్ చేయకూడదు, స్కిప్ చేయాలని అనను, కానీ ఆ టైం ప్రకారం ఆకలి అయ్యేలాగా ముందు మీల్ తినాలి. ఇప్పుడు మనం మీల్ తింటున్నాం అంటే ఈ మీల్ ఇంపార్టెంట్ కాదు, దీనికంటే ప్రీవియస్ మీల్ ఈ టైంలో ఇప్పుడు 12కి మనం లంచ్ చేయాలనుకున్నప్పుడు 12కు అరగటానికి ఆకలి అయ్యేలాగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆ లంచ్ ఎలా తీసుకోవాలంటే డిన్నర్కు ఆకలి అయ్యేలాగా అప్పటికి తినాలనే పరిస్థితి వచ్చేలాగా లంచ్ చేయాలి. రెగ్యులర్గా తినేది రన్ మాత్రం చేశాను, రన్ మీద స్ట్రెంత్ ట్రైనింగ్ అని చూశాను. తర్వాత ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మ్యారథాన్స్ అవి చేసినప్పుడు ఇంకా టైమింగ్ రావాలనుకుంటే అప్పుడు ఫోకస్ ఫుడ్ మీద పెట్టి, ఎక్కువ కార్బ్స్ మనకు జనరల్గా కార్బ్స్ మనకు అలవాటు మొదటి నుండి. ఎందుకంటే కార్బ్స్ అంటే షుగర్ స్టోర్ చేసుకుంటుంది, అది బాడీకి. ఒకప్పుడు ఇండియా పూర్ కంట్రీ కాబట్టి ఎక్కువ కార్బ్స్ ఉంటే అది సస్టైన్ అయ్యేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కార్బ్స్ తగ్గించేసి పర్సంటేజ్ను ప్రోటీన్ యాడ్ చేసేసుకుంటే అది కొంచెం బ్యాలెన్స్డ్గా చేస్తున్నాను. ఆ తర్వాత గణనీయమైన రిజల్ట్స్ కనబడినాయి. రన్ అంటే ఏదో చేసేవాళ్ళం, మాత్రం చేసిన అవన్నీ, కానీ దాని మీద ఇంకా బెటర్ పోడియం ఫినిషింగ్ ఇది కనుక కావాలంటే ఎంత ఉండాలి. లాంగ్ ఆల్ట్రా రన్స్ ఉన్నాయండి, ఆల్ట్రా రన్స్లో కార్బ్ లోడింగ్ చాలా అవసరం. అప్పుడు నేను కార్బ్స్ ఎక్కువ వేసుకుంటాను. ఒక్కొక్క రన్కి ఒక్కో టైప్లో ఉంటుంది. ఓకే. సో డైలీ ఒకలాగా ఉండదు మీ ఫుడ్? డైలీ ఒకలాగానే ఉంటుంది, కానీ రన్ బిఫోర్ మాత్రం కార్బ్ లోడింగ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనకు గ్లైకోజన్ డిపాజిట్ ఎక్కువ ఉండాలి. అది ఒక సైంటిఫిక్. ఎలా తెలుసుకున్నారు మీరు? అవన్నీ సబ్జెక్ట్స్ కనుక్కున్నాను. ఎవరు అయితే నాలెడ్జ్ ఎవరు ఉంటారో అప్పుడు నేను ప్రతి రన్నర్ దగ్గర, వాడు 20 years కానీ 30 years కానీ ఒక స్టూడెంట్ లాగా వెళ్ళి నేను అనుకుంటానండి, ఒక విద్యార్థి లాగానే ఉంటాను. ఎవరైతే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అతనే గురువు. అంతే. అట్లా నేను ఎవరి దగ్గర ఎవరికి మంచి రన్నరు, మంచి బాడీ మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి, అతన్నే వెళ్ళి అడుగుతాను. డాక్టర్ అంటే మనం బోర్డు చూసి వెళ్తుంటాం, నేను కాదు, నేను ఫిజికల్గా మనిషిని చూసి వెళ్తాను. బాడీ ఫిట్గా ఉన్నాను అనుకోండి, అతన్నే కలిసి ఉంటాను, మాట్లాడుతుంటాను.